వెల్కమ్ బ్యాక్ టు యశు పవన్ బ్లాగ్స్. ఈరోజు మేము JBL వైడ్ మైక్ కొన్నాము. సో మా ఛానల్ కోసం ఇది మీకు ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి లేదా పర్సనల్ యూసేజ్ పర్పస్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. JBL వైడ్ మైక్ ఎనీ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు యూస్ఫుల్ ఉంటుంది, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నేను అమెజాన్లో బుక్ చేశాను, దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, మీకు కావాలన్నా తీసుకోండి. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. 2 days బ్యాక్ బుక్ చేశాను, ఇవాళ వచ్చింది. మనకు వచ్చేసరికి JBL అనేది బుక్లెట్ వచ్చింది, మెను గైడెన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అని గైడెన్స్ వచ్చింది. సో గైడెన్స్లో మనం గైడెన్స్ ద్వారా తీసుకొచ్చి స్పెసిఫికేషన్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఫీచర్స్ ఎలా, క్లియరింగ్ ఎలా ఉంది, యూజెస్, మైక్రోఫోన్ ఎలా యూజ్ చేసుకోవాలి, కనెక్టింగ్ ఎలా, డెస్క్టాప్కి మొత్తం మనకి బుక్లెట్ మాన్యువల్ బుక్లెట్లో ఉంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. CLS M20 మైక్రోఫోన్ విత్ ఇయర్ ఫోన్ యూజింగ్ అయితే హార్మోన్ ఒకటి, JBL హార్మోన్ ఒకటి. సో ఇది వచ్చేసరికి ప్యాకింగ్ చాలా యూనిక్గా వచ్చింది ఫ్రెండ్స్. JBL అయ్యేసరికి ఇలా ప్రెస్ చేసి ఇలా రెడ్ ఇలా ఇచ్చింది. నాకైతే దీని ప్యాకింగ్ చాలా బాగా నచ్చింది. JBL మైక్ వచ్చేసి చాలా బాగుంది. వన్ సైడ్ ఇయర్ ఫోన్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. వన్ సైడ్ చూడు ఇక్కడ మనకి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు, పోర్టబుల్. ఛార్జింగ్ ఇచ్చేసి సి టైప్ పోర్టల్, ఛార్జింగ్ పోర్టల్. మనకి కనెక్టర్ ఇచ్చారు, సి టైప్ వైర్లెస్ కదా. పోర్టబుల్ ఇచ్చారు, ఐఫోన్ ఇచ్చారు, ఐఫోన్ టు సి కేబుల్ పోర్టబుల్ ఇచ్చారు. సిస్టమ్ ఇచ్చారు. సో మనం ఓవరాల్ చేసుకొని చేసుకోవచ్చు. మైక్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో నాకైతే మైక్ బాగా నచ్చింది. మీకు నచ్చితే డిస్క్రిప్షన్ ఇస్తాను, అందరికీ షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటారో వాళ్ళందరూ చాలా బాగా యూజ్ అవుతుంది. లేదా అదర్ యాక్టివిటీస్ వీడియోస్ తీసుకోవడానికి కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 2 సైడ్స్ ఉంటుంది. దీనిలో పైకి అనుకొని ఫోన్ మోడ్లో తీసుకొని ఈ పైకి ఇలా ఫుల్ చేసుకునేది పైకి అప్ సైడ్ పెట్టుకొని ఇలా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది, స్క్రూ సిస్టమ్. ఈ స్క్రూ ఇలా ఫిక్స్ చేసుకోవాలి, దానికి టైట్ అయ్యేది ఫిక్స్ చేసుకోవాలి, టైట్ పెట్టుకొని ఫిక్స్ చేసుకోవాలి. టైట్గా టైట్ అయింది ఫ్రెండ్స్. ఇది టైట్ చేసిన తర్వాత మనం LED లైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ లైట్ కిందకి ఇలా వస్తుంది, సెట్టింగ్ స్క్రూ సెట్టింగ్ అని ఇది తీసుకొని వచ్చి మనం ఫిక్స్ చేసాం కదా, స్టాండ్ ఇక్కడ ప్లేస్ చేయడానికి ఇట్లా ఉంటుంది. కింద వాషర్ ఉంది, వాషర్ టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత సేమ్ అలాగే మైక్ ఉంది ఫ్రెండ్స్. మైక్ వచ్చేసరికి నేను ఇప్పుడు చూపిస్తాను. ప్రజెంట్ అయితే నా సైడ్ ఫిక్స్ చేసుకున్నాను, ఇలానే ఫిక్స్ చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు ప్రజెంట్ నా సైడ్ ఫిక్స్ చేసుకున్నాను. ఫిక్స్ చేసుకొని దీనికి కూడా స్క్రూ ఉంటుంది, సేమ్ ఇలా టైట్ చేసుకుంటే ఇంకా కదలదు. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మొబైల్ ఫోను మనం బ్యాక్ కెమెరాతో తీయాలనుకున్నప్పుడు లైట్ బ్యాక్ కెమెరా కలిపి ఫిక్స్ చేసుకొని ఉండాలి. ఫిక్స్ చేసుకొని మనం మొబైల్ ఇలా పెట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇటు బ్యాక్ సైడ్ కెమెరాలో తీస్తుంది మొత్తం, మన ఫ్రంట్ సైడ్ ఇటు దీంట్లో డిస్ప్లేలో ఇటు సైడ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. మైక్ వచ్చేసరికి కనెక్టర్ వైర్ ఇచ్చారు ఫ్రెండ్స్. మైక్ ఇలా కనెక్ట్ చేసుకోవాలి, మైక్ ఇలా కనెక్ట్ చేసుకొని తర్వాత ఇది వచ్చేసరికి మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ
మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొబైల్ కనెక్ట్ చేసుకొని తర్వాత మొబైల్ కరెక్ట్గా ఫిక్స్ అయిందో లేదో చూసుకొని అటు ఇటు కదలకుండా ఫిక్స్ చేసుకొని తర్వాత వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఎల్ఈడి లైట్కి వాళ్ళైతే బ్యాటరీస్ ప్రొవైడ్ చేయలేదు. 3 బ్యాటరీస్ వేయాలి. ఆ 3 బ్యాటరీస్ నేనైతే తీసుకొచ్చి దీనికి వేసాను. ఈ ఎల్ఈడి ఎలా యూస్ అయిందంటే 3 స్టెప్స్లో ఉంది. బేస్డ్ ఆన్ మన క్లైమేట్, అక్కడ ఉన్న డార్క్నెస్ బట్టి మనం లైటింగ్ ఫోకస్ని పెంచుకోవచ్చు. డార్క్నెస్ ఓకే అనుకుంటే ఫస్ట్ స్టెప్లో ఎంత వెలుగుతుంది లైటు, సెకండ్ స్టెప్లో ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది లైట్ ఫోకస్, థర్డ్ స్టెప్లో ఫుల్ ఇంక్రీజ్ అవుతుంది. మనకు కావాలంటే మన ఫోన్ కొన్ని ఫ్లాష్ లైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. టోటల్ ఇక్కడ 3 స్టెప్స్, ఇక్కడ ఒక 1 స్టెప్ ఫ్లాష్ లైట్ ఉంటుంది కాబట్టి లైటింగ్ ఫోకస్ సూపర్ ఉంటుంది. లేదు ఎక్కువ ఉందనుకుంటే 1 స్టెప్ లైట్ అయితే చాలనుకుంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. బట్ బ్యాటరీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. బ్యాటరీస్ 3 బ్యాటరీస్ నేనే తీసుకొచ్చాను, చిన్న బ్యాటరీస్. మన టీవీ రిమోట్ వేసే బ్యాటరీస్ వేసాను. సో ఇది ఇచ్చేసారు, మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవర్ వ్యూ ఇలా ఉంది. మైక్ నా సైడ్ ఎందుకు ఫిక్స్ చేస్తున్నా అంటే నేను మాట్లాడుతూ వీడియో తీసేటప్పుడు మైక్ నా సైడ్ ఫిక్స్ చేసుకున్నాను. ఫ్రంట్ క్యామ్ ద్వారా తీయాలనుకున్నప్పుడు మొబైల్ని రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రంట్ క్యామ్ ద్వారా తీసుకొని మైక్ సైడ్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. మనకి కావాలనుకుంటే ఇటు సైడ్స్ కూడా ఇచ్చారు దీనికి. ఇట్లా సైడ్ నుంచి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇట్లా నీకు ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ ఫిక్స్ చేసుకోవచ్చు. పైకి ఉందనుకుంటే, టాప్లో ఉందనుకుంటే మైక్ ఇలా సైడ్ కూడా ఫిక్స్ చేసుకొని సైడ్ కూడా మాట్లాడుకోవచ్చు. 4 సైడ్స్ 3 సైడ్స్ ఇచ్చారు, ఎటైనా ఫిక్స్ చేసుకోవచ్చు. నాకు ఈ ఫీచర్ కూడా చాలా బాగా నచ్చింది, 3 సైడ్స్ ఇవ్వడం మైక్ సెట్టింగ్. రిమోట్ కంట్రోల్ ఇచ్చారు. ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. రిమోట్ చాలా బాగా నచ్చింది నాకు. పవర్ బటన్ ఇంగానే ఇక్కడ బ్లూ లైట్ వస్తుంది, ఆన్ చేయగానే బ్లూ లైట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఆండ్రాయిడ్కి ఒక బటన్ యూజ్ చేసుకోవచ్చు, ఐఫోన్కి ఐఓఎస్కి ఒక బటన్ ఇచ్చారు. ఆండ్రాయిడ్కి అయితే మనం ఈ బటన్ యూజ్ చేసుకోవచ్చు, ఐఓఎస్కి అయితే ఈ పెద్ద బటన్ యూజ్ చేసుకోవచ్చు. ఐఫోన్కి ఆండ్రాయిడ్ 2 యూజ్ అయ్యేలాగా ఈ ట్రైపాడ్ డిజైన్ చేశారు. చాలా బాగా నచ్చింది నాకు ఇది. ఈ రిమోట్ కంట్రోలింగ్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో బ్యాటరీ మాత్రం వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఈ రిమోట్లో. సో ఈ లైట్లో మాత్రం బ్యాటరీస్ మనం తీసుకోవాలి, 3 బ్యాటరీస్ బయట